నమస్తే అందరికీ. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మార్నింగ్ లేసేసి ఫ్లవర్స్ కోసేసాను ఈరోజు పూజకి. కృష్ణాష్టమి కదా! కొంచెం స్పెషల్‌గా పూజ అయితే ఉంటది. ఎక్కువ గ్రాండ్‌గా చేయకూడదు గానీ, నార్మల్‌గా చేసే పూజ కన్నా ఈరోజు కొంచెం స్పెషల్‌గా చేస్తాము. సో, తులసాకు అన్నీ కోసేసి మాల కట్టేసి కృష్ణుడికి వేసేసా. కృష్ణుడేంటంటే నాకు దేవుడి కన్నా గూడా ఎక్కువ ఫ్రెండ్‌గా ఎక్కువ అటాచ్‌మెంట్ అనమాట. సో, తులసి మాల వేసేసి, పువ్వులు అన్నీ పెట్టేసి అర్చన చేసేసాను. అర్చన చేసి, పెరుగు ప్రసాదం పెట్టేసామనమాట. వెన్నపూసైనా పెట్టొచ్చు, పెరుగు, పాలు ఏదైనా పెట్టొచ్చను. మనకేది అందుబాటులో ఉంటే అది పెట్టొచ్చు. సో, పూజ అయిపోయాక మళ్ళీ ఈరోజంతా ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ ప్రసాదానికంతా సిద్ధం చేసేసుకొని, కొంచెం గార్డెన్ పనుంటే గార్డెన్ పని గూడా కంప్లీట్ చేసేసుకొని, ఈవినింగ్ పూజకి అన్నీ తయారు చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయాక, ప్రసాదం పెట్టేశాక ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను. తర్వాత టెంపుల్‌కెళ్ళిపోయా. టెంపుల్‌కెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఈరోజు ఒక టెంపుల్‌కెళ్ళి ఎందుకో నేను మాక్సిమం గుడికెళ్ళినప్పుడు ఏ కోరిక కోరుకోననమాట. సో, ఎందుకో ఈరోజు ఒక కోరిక కోరుకున్నా. హ్మ్. అది అది అనుకోకుండా జరిగిందో మరి తెలీదు గానీ, నాకిష్టమైన కలర్ ఫ్లవర్స్ అయితే పూజారి గారు ఇచ్చారనమాట. సో, కోరుకున్న చూడాలి అది నెరవేరుతుందో లేదో. మెరూన్ అండ్ వైట్ అనేది నా ఫేవరెట్ కాంబినేషను. చూడాలి ఆ కోరిక తీరుతుందో లేదో. సో, అలా ఇంటికొచ్చి డిన్నర్ చేశాను. అది ఇవాల్టి వ్లాగ్. ఇది లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి ఫోటోస్ అనమాట. హ్యాపీ కృష్ణాష్టమి.